సార్వత్రిక ఎన్నికల సమరంలో ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. ఏకపక్షమనుకున్న పోరు చివరి వరకు హోరాహోరీగా సాగింది. ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. 200కు పైగా స్థానాల్లో విజయం సాధించి ఎన్డీఏ కూటమికి గట్టి పోటీనిచ్చింది. ఇక ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 240 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఈసారి సొంతంగా అధికారం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది. 400 పార్ అంటూ 400 స్థానాల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించడమే లక్ష్యంగా దేశమంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయారు. 2014, 2019 ఎన్నికల్లో పనిచేస్తున్న స్థాయిలో ఈసారి మోదీ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. అమిత్ షా లెక్కలు తప్పాయి. ఫలితంగా ఎన్డీఏ కూటమి అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయింది. సొంతంగా 370 సీట్లు సాధించాలనుకున్న బీజేపీ 300 స్థానాలను కూడా దాటలేకపోయింది. అయితే ఎన్డీఏ కూటమికి అధికారాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ మాత్రం దక్కింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 293 సీట్లున్నాయి. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి 272 సీట్లు అవసరం. దీంతో మూడోసారి 293 సీట్లతో మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ 99 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ ఉంది. ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు కలిసి మొత్తం 293 స్థానాలను సాధించాయి. ఇక ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 99 సీట్లు సాధించగా మిగతా పార్టీలు 134 సీట్లను సాధించి అధికారానికి కాస్త దూరంలో ఆగిపోయాయి. ఇతరులు మరో 16 స్థానాల్లో గెలుపొందారు. ఇక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో సొంతంగా 282 సీట్లు గెలిచింది. కూటమితో కలిసి 336 సీట్లను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 44 సీట్లకే పరిమితమైంది. యూపీఏ కూటమికి 59 సీట్లు మాత్రమే వచ్చాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి విజయటంకా మోగించింది. 2014 రికార్డులను తుడిపేస్తూ ఎన్డీఏ కూటమి 353 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 303 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్ 52 సీట్లకే పరిమితమవగా యూపీఏ కూటమి 91 సీట్లతో సర్దుకుంది. ప్రస్తుతం బీజేపీ 13 రాష్ట్రాల్లో ఎలాంటి పార్టీల మద్దతు లేకుండా అధికారంలో ఉంది. ఇక ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ అధికారంలో ఉంది. తాజాగా ఒడిశాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక పలు రాష్ట్రాల్లో బీజేపీ భాగస్వామిగా ఉంది. మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, బీహార్, పుదుచ్చేరిలో భాగస్వామిగా ఉంది.